ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి ఒక మంచి జ్ఞానం ఏంటో చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 21-22 వచనాలు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. దేవుడి ఆదాముని ఎలా అయితే మట్టితో చేశాడో మరి అవ్వను కూడా మట్టితో చేయొచ్చు కదా. ఎందుకు ఆదాము శరీరంలో ఒక పార్ట్ అయినటువంటి ప్రక్కటెముకల నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముక నుంచి అవ్వగా చేయాల్సి వచ్చింది అనంటే దేవుడు మహాజ్ఞాని. ఆయనకి భూత వర్తమాన భవిష్యత్తును తెలిసినవాడు. కాబట్టి ఆదాము అవ్వ ద్వారా ఈ భూమి సంతానంతో నిండించబడుతుందని దేవుడికి ముందే తెలుసు. మరి దాని ద్వారా ఈ మానవాళికి కావలసినటువంటి అంటే సిజేరియన్స్ కానీ అంటే ఆపరేషన్స్కి లేదంటే డెలివరీ సమయంలో ఆడవాళ్ళకి కావాల్సినటువంటి అనస్థీషియా అనేది కావాల్సి ఉంటుంది అని దేవుడికి ముందే తెలుసు. కాబట్టి దేవుడు ఇక్కడ ఆదాముని గాఢ నిద్ర కలుగ చేసి ఒక ఎముకను తీశాడు. ఇది 1840లో సర్ జేమ్స్ యంగ్ సింప్సన్ అనే సైంటిస్టు ఈ బైబిల్ చదువుతున్నప్పుడు, ఈ జెనిసిస్ అంటే ఆదికాండం చదువుతున్నప్పుడు ఎందుకు ఆదాంకి గాఢ నిద్ర కలుగు చేశాడు అని ఆలోచన చేశాడట ఎముకను తీయడానికి. అంటే నొప్పి తెలియకుండా ఉండడానికి ఆదాంకి దేవుడు గాఢ నిద్ర కలుగు చేసినట్లుగా తనకి అర్థమయ్యి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. అంటే దేవుడు ఎంత చక్కటి జ్ఞానం ఇందులో ఉంచాడా అని అనుకున్నట్ట. దాని ద్వారానే 1840లో అతను క్లోరోఫామ్ అంటే మత్తు మందుని కనిపెట్టాడు. అంటే చూసారా, బైబిల్లో ఆదాము ద్వారా అంటే ఈ యూనివర్స్లో దేవుడు చేసినటువంటి మొట్టమొదటి ఆపరేషన్ దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలిగించాడు. అంటే మొట్టమొదటి అనస్థీషియా అనమాట. ఈ రోజుల్లో అందరికీ మగవాళ్ళకి ఆపరేషన్స్కి అలాగే ఆడవాళ్ళకి డెలివరీ సమయంలో చేసేటువంటి ఆ అనస్థీషియా ప్రతిదీ దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం అనమాట. దేవుడు చూసారా భవిష్యత్తు కాలాన్ని ఎలా ఆలోచించి దేవుడిది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడో. ఇది చదివాడు కాబట్టే ఆ యొక్క సింప్సన్ అనే సైంటిస్టు ఈ రోజున అందరికీ ఎలాంటి నొప్పి లేకుండా ఆపరేషన్స్ జరగడానికి కారణమైనటువంటి క్లోరోఫామ్ని కనిపెట్టాడు. కాబట్టి బైబిల్ ఈజ్ ట్రూ. హోలీ బైబిల్, హోలీ గాడ్. ప్రైజ్ ది లార్డ్.